ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సుందరమూర్తి, సుందరమూర్తి, ఈశ్వరి, సుందరమూర్తి ఎక్కడా? సుందరమూర్తి ఎక్కడా? చెప్పు, చెప్పమ్మా. సుందరమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, విడిచిపెట్టారా లేదా? ఈశ్వరి, నన్ను వెంటనే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళు. నేను ఇప్పుడే సుందరమూర్తిని చూడాలమ్మా. నన్ను ఇప్పుడు స్టేషన్ కి తీసుకెళ్తారా, లేకపోతే నన్నే వెళ్ళమంటారా? అయ్యో, చిన్నయ్యని పోలీస్ స్టేషన్ లో అలా చూసారంటే అత్తయ్య తట్టుకోలేరు. మళ్ళీ ఏమైనా జరగచ్చు. చెప్పు. అయ్యో అత్తయ్య, మనం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన పని లేదు. ఆల్రెడీ సంతోష్ సార్ కోర్టుకు వెళ్లి చిన్నయ్యకి బెయిల్ తీసుకున్నారు. అటు నుంచి అటే ఇంటికి వస్తాము అన్నారు. అయితే మనం ముందింటికి వెళ్ళిపోదాం. అయ్యో అత్తయ్య, మీరు డిశ్చార్జ్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. అదంతా నాకు తెలీదమ్మా. నేను నా బిడ్డని చూడాలి. నన్ను వెంటనే ఇంటికి తీసుకెళ్ళు, లేకపోతే నేనే వెళ్ళిపోతాను. అయ్యో అత్తయ్య, ఉండండి అత్తయ్య, నేను డాక్టర్ గారితో మాట్లాడి ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి డిశ్చార్జ్ చేయమని చెప్తాను. చెప్పి తొందరగా తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. మంగా ఆంటీ, రాత్రి నుంచి మీరంతా హాస్పిటల్లోనే ఉన్నారు. ఎలాగో డిశ్చార్జ్ చేశాక అత్తయ్యని నేను తీసుకొస్తాను. చైతన్య, మంగా ఆంటీని అభిని ఇంటికి తీసుకువెళ్ళి. ఓకే అండి. అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, అమ్మా, అమ్మా. సుందరం, బయట మీడియా ఉంది. నువ్వేం భయపడొద్దు. కంగారులో ఏది పడితే అది మాట్లాడొద్దు, సరేనా? సంతోష్ గారు, ఈశ్వరి ఫోన్ చేసిందా? ఇప్పుడు అమ్మకి ఎలా ఉందంట? నేనే ఫోన్ చేశాను సుందరం. మరేం పర్లేదంట. డిశ్చార్జ్ కూడా చేస్తున్నారట. నాకు బెయిల్ దొరకగానే ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఇంటికి వెళ్తాం, మేడంని చూస్తాం, సరేనా? సంతోష్ గారు, కోర్టుకు టైం అవుతుంది, తీసుకెళ్దాం పదండి. కానిస్టేబుల్, లాక్ ఓపెన్ చేయండి. అలాగే సార్. పద. బుల్లెట్ కుమార్ లాంటి పెద్ద రౌడీ షీటర్ని అలా ఎలా ఒక్కరే చంపగలిగారు? కేవలం ఇవ్వాల్సిన డబ్బుల కోసం ఒక మనిషిని చంపడం ఎంతవరకు సమంజసం? కొంచెం కూడా మానవత్వం లేదా? వసుంధరాదేవి గారి మంచి మనిషి కడుపును పుట్టిన మీరు ఇంత రాక్షసంగా ఒక మనిషిని ఎలా చంపగలిగారు? ప్లీజ్, తనని ఇబ్బంది పెట్టొద్దు. కోర్టు టైం అవుతోంది, వెళ్ళనివ్వండి. పద, ఎక్కించండి. ప్లీజ్, దయచేసి మా అల్లుడిని ఇబ్బంది పెట్టద్దు. అలా జరగటం మా దురదృష్టకరం. ఇదంతా క్షణికావేశంలో జరుగుండొచ్చు తప్ప కావాలని చేసింది కాదు. అర్థం చేసుకోండి ప్లీజ్. ఇదిగోండి, అసలు ఈ నేరం మా అల్లుడు చేశాడా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అంతవరకు కాస్త ఓపిగ్గా ఉండండి. ఈ కేసుకు సంబంధించి బెయిల్ ట్రై చేస్తున్నారని విన్నాము. అసలు బెయిల్ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా బెయిల్ దొరుకుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. లాయర్ గారు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా అల్లుడికి బెయిల్ వచ్చేలా చూడండి. నా ఎక్స్పీరియన్స్ మొత్తం వాడైనా సరే సుందరానికి బెయిల్ తీసుకొస్తాను.
ఈ విషయంలో పూచి నాది. లాయర్ గారు మనం కూడా బయలుదేరదాం పదండి. ఏంటి గిరిజా, మన టైం స్టార్ట్ అయిందని మనం హ్యాపీగా ఉంటే ఇప్పుడు వాళ్ళ టైం స్టార్ట్ అవుతుంది. అక్కడేమో హాస్పిటల్లో అక్క కోలుకుంది, ఇక్కడేమో అల్లుడికి బెయిల్ దొరికేలా ఉంది. అంటే మనం చేసిందంతా వృధాయేనా? ఇల్లు అలగ్గానే పండగ కాదండి. బెయిల్ ఎలా వస్తుందో నేను చూస్తాను. మనం కూడా కోర్టుకు వెళదాం. పదండి పదండి వెళదాం. బెయిల్ రాకుండా చెయ్యాలి కదా. పదా వెళ్దాం. అమ్మా అమ్మా చిన్నయ్యకి బెయిల్ దొరికితే అంతే చాలు. ఎలాగో ఈ మర్డర్ తను చేయలేదు కాబట్టి ఖచ్చితంగా చిన్నయ్యని నిర్దోషిగా బయటికి తీసుకురావచ్చు. అమ్మా అమ్మా ఏమైందిరా? రాంగ్ రూట్ లో సార్. సుందరమూర్త ఎక్కడమ్మా? ఎక్కడేశ్వరి? చిన్నయ్య చిన్నయ్య ఇక్కడ ఎందుకుంటాడు అత్తయ్య? ఈ పాటికి మన ఇంటికొచ్చి ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కానీ చిన్నయ్యని అత్తయ్య చూశారంటే ఇంకా బెయిల్ రాలేదని తెలిసిపోతుంది. అసలే అత్తయ్యకి ఆరోగ్యం బాగోలేదు. కంగారు ఎక్కువైపోయి అత్తయ్యకి ఏదైనా జరిగితే అమ్మో, ఇంటికి వెళ్ళిన తర్వాతైనా చెన్నైకి బెయిల్ రాలేదని తెలిస్తే అత్తయ్య అస్సలు తట్టుకోలేరు. ఇప్పుడు ఇలా ఎలాగో సంతోషం చెన్నైకి బెయిల్ వచ్చేలా చేస్తారు కాబట్టి అత్తయ్యనప్పటి వరకు ఎలాగోలా మేనేజ్ చేయాలి. బడిది ట్రాఫిక్ క్లియర్ చేయండి. ఏంటమ్మా ఇంకా ఎంతసేపు? ఏం లేదత్తయ్య, నన్ను క్షమించు చిన్నయ్య. ఇలాంటి సమయంలో నీ పక్కనే ఉండాల్సిన నేను నీకు దూరంగా వెళ్తున్నాను.
అదే అమ్మా సుందరమూర్తి ఎక్కడా? గోలి సుందరమూర్తి లోపలున్నాడా? ఎక్కడా? సుందరమూర్తి అదే నాన్న సుందరమూర్తి